ఈ స్పెషల్ ఆఫీసర్ రాజు గారికి, రోడ్ ఆఫీసర్ కిరణ్ గారికి, సొసైటీ సిఓ యాదగిరికి, ఇక్కడ ఉన్న సిబ్బందికి, మీ అందరికీ కూడా విలేకరుల మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈ కొండూరు లోపల మనం గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మనం ఎట్లాగూ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం. అలాగే ప్యాడీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, చాలా వరకు ప్యాడీ వచ్చింది. మాయిశ్చర్ కూడా 12 అంటే యాక్చువల్గా మనకి 17 మన సొసైటీకి మనం ఇప్పుడు కూడా గవర్నమెంట్ నుండి మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 17 కనుక మాయిశ్చర్ ఉంటే మనం పర్చేజ్ చేయాలి. దాదాపు చూస్తే 12, 14 ఉంటున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఈ రోజు నుండి కొనుగోలు ప్రారంభిస్తారు. అలాగే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. గన్నీలు ఆల్రెడీ 10,000 గన్నీలు వచ్చాయి ఇక్కడ. తర్వాత టార్పాలిన్స్ కూడా ఒకవేళ రైతులకు ఏమన్నా వర్షాలు ఇవ్వంటే ముఖ్యంగా మా సెంటర్ వాళ్ళు అన్నీ పర్చేజ్ చేసేసి దాని జాగ్రత్త కోసం పెడతారు. ఎమర్జెన్సీల వరకు ఉన్నా కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ సౌకర్యం అంతా ఉపయోగించుకొని మీ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పర్చేజ్ చేయించేసుకొని తగిన గిట్టుబాటు ధర పొందుతారని ఆశిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఈ యొక్క ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసడం భాగంగా ఐకేపీ సెంటర్లే కాక బ్యాక్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాయపర్తి మండలంలోని హెడ్ క్వార్టర్లో, అదేవిధంగా కొలనపల్లి సొసైటీ పరిధిలోని కొండూరు గ్రామంలో ఈ యొక్క బ్యాక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా సహకార అధికారి గారు, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ గారు, ఏఓ గారు, గౌరవ గ్రామ సర్పంచులు, అదేవిధంగా ట్యాక్స్ సిఇఓ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ అయ్యారు. రైతులకు అందుబాటులోకి రావడానికి, తీసుకుపోవడానికి వారి నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రైతులకు తెలియడం జరిగింది. రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిధిలో రైతులకు కూడా మంచినీటి సౌకర్యం ఎప్పటికప్పుడు అందేవలసిందిగా ఈ యొక్క సెంటర్ వాళ్ళని కోరుతున్నాం. అదేవిధంగా గన్ని బ్యాగులు కూడా దాదాపు అందరికీ అందినాయి. ఆ తర్వాత మెల్లు ట్యాగింగ్ ఏదైతే ఉందో అది కూడా అయిపోయింది దాదాపుగా. కాబట్టి రైతులు వెంటనే ఈ యొక్క కాంటాలు ప్రారంభించి రైతులకు చేదోడుగా వారి ఉంటారని ఆశిస్తూ ఈ గవర్నమెంట్ కార్యక్రమం తీసుకువస్తారని కోరుతున్నాం. జయరాం తండా వాసులకు, అదేవిధంగా ఈ యొక్క తండా సర్పంచ్ గారికి, అదేవిధంగా సమాచారం గారికి, అదేవిధంగా సిఇఓ గారులకు, తర్వాత నోడల్ ఆఫీసర్లకు అందరికీ, రైతులకు, తర్వాత అమ్మాయిలకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లయితే తొందరగా కాట రైతుల ఉద్దేశంతో దాదాపు 35 ఐకేపీ సెంటర్లు, ఒక 5 ఈ యొక్క ప్యాక్ సెంటర్లు ఏర్పాటు చేయడం ఏఫ్యూ సెంటర్లు కాకని. కాబట్టి ఈ రాయపర్తి మండలంలో దాదాపు రెవెన్యూ గ్రామాలకి 2 చొప్పున, కొన్ని రెవెన్యూ పెద్ద గ్రామాలకైతే 3-4 చొప్పున కూడా గౌరవ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎక్కువ సెంటర్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది, ప్యాక్ సెంటర్. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ఇస్తుందో ఆ మద్దతు ధర ప్రకారం ఈ సెంటర్లోకి తీసుకొచ్చి అమ్ముకుంటారని ఆశిస్తూ మధ్యదారుల మోసపోయి మధ్యదారుల వద్ద చేరుకోవద్దని చెప్పి మనం కష్టపడ్డ ఏదో పంట ఉన్నదో ఓపికగా ఒక 10 రోజులు లేట్ అయినా మంచిదే, కానీ ఇక్కడ సెంటర్ తీసుకొచ్చి అమ్ముకున్నట్లయితే మనకు ఎక్కువ మొత్తంలో ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ముఖ్యంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.